ఇప్పుడు ఈ రెండో ప్రక్రియ అయినటువంటి వెదురును ముక్కలుగా అవసరమైన ముక్కలుగా కట్ చేసుకున్నాం. కాకపోతే మనము ఈ రౌండ్ బ్యాంబులో మనము వీటిని రెక్టాంగిల్ బ్యాంబు గాను ఆ విధంగా వీటిని మొదటగా స్ప్లిట్ చేయాలి. స్ప్లిట్ చేయడానికి ఈ వెదురు సాంప్రదాయ వృత్తి వాళ్ళు బేసిక్గా ఈ కత్తి అనేటువంటి పరికరాన్ని ఉపయోగిస్తారు. ఆ కత్తిని ఉపయోగించి ఈ విధంగా కొట్టి ఇలాంటి మొద్దు అనేటువంటి ఒక పరికరాన్ని ఉపయోగించి ఈ విధంగా స్ప్లిట్ చేస్తాం. ఇంకా ఇది ఒక బ్యాంబూను మనం 2 స్ప్లిట్ చేసాం. ఇంతే కాకుండా మనకు అవసరం ఉంటే ఎక్కువ కూడా కట్ చేసుకోవచ్చు. కానీ జనరల్గా ఒక బ్యాంబూను మనము 4 షేర్స్లో మనము జనరల్గా స్ప్లిట్ చేస్తాం. దీన్ని మనము స్ప్లిట్టింగ్ అంటాం. దీన్ని ఏమంటామంటే ఈ భాగాన్ని స్ప్లిట్టింగ్. ఈ విధంగా మనం ఒక రౌండ్ బ్యాంబూను మనం ఏదైనటువంటి బొమ్మలు తయారు చేయడానికి స్ప్లిట్టింగ్ అనేటువంటి ప్రక్రియను మనం ఇప్పుడు ముగించాం.